యొక్కబోతును మనం చూసుకున్నట్లయితే తను ఎవరు అని అంటే మోషే తల్లి కదా. మోషే తల్లి మరి మోషేను 3 నెలలు కూడా రాజుకి మరి భయపడి తను 3 నెలలు ఆ కుమారుణ్ణి దాచిపెట్టింది కదా. 3 నెలలు పసిపిల్లల్ని దాచిపెట్టాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు వారు అల్లరి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ 2-3 సంవత్సరాల పిల్లలన్నా మనము వాళ్ళకి చెప్పి కొంచెం మనము వాళ్ళని ఏడవకుండా చేయవచ్చు. కానీ పసిపిల్లలు వాళ్ళు కడుపు నొప్పి లేచినా ఏడుస్తారు, చీమ కలిసినా ఏడుస్తారు, ఆకలైనా ఏడుస్తారు కదా. మరి 1-2 చేసినా ఏడుస్తారు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా యొకోబేతు ఎంత జ్ఞానముతో తన కుమారుణ్ణి దాచిపెట్టినట్టుగా మనము చూడవచ్చు. అదేవిధంగా మరి యొకోబేతు మోషేను, మరి మోషే కంటే ముందు అహరోనును, మిర్యామును, మరి అదేవిధంగా మోషేను, ఈ ముగ్గురిని కూడా దేవుని మహిమార్థమై తను పెంచిన తల్లిగా మనము యొకోబేతును చూసుకోవచ్చు. ఈ ముగ్గురు కూడా నిజంగా మరి అహరోను అయితే మరి యాజకుడుగా ఉన్నాడు, మోషే నాయకుడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మరి మిరియాము ప్రవక్తినిగా ఉంది కదా. మిరియాము కూడా తన మరి తల్లికి లోబడినట్టుగా మనము చూడవచ్చు. మరి అదేవిధంగా మరి మనం చూసుకున్నట్లయితే మరి జ్ఞానవంతురాలుగా ఉంది. ఎవరంటే యొకోబేతు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును కదా. మరి నిజంగా జ్ఞానవంతురాలుగా మరి యొకోబేతు ఉంది. సామెతలు మరి 14:1 మనం చూసుకున్నట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడా బెరుకును. ఇక్కడ చూసుకుంటే మరి జ్ఞానవంతురాలుగా యొకోబేతు ఉన్నట్లుగా మనము చూసుకోవచ్చు. మరి యొకోబేతు ఒక చురుకైన స్త్రీ కదా, చురుకైన స్త్రీ. మనం చూసుకుంటే నిర్గమకాండం 2:2 మరి మంత్రసానులు రాకముందే తను ప్రసవించింది. మరి మంత్రసానులు రాకముందే తను ప్రసవించి తన కుమారుని తను బ్రతికించుకున్నట్లుగా మనము చూసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి యొకోబేతు మరి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న స్త్రీ. అంటే ఒక అమ్మ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే తన పిల్లల్ని కూడా అదే విధంగా భయము భక్తితో పెంచుతుంది. ఇక్కడ చూసుకుంటే సామెతలు మరి 14:26 మరి యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బహు ధైర్యము పుట్టిస్తుంది. అంత ధైర్యంతో మరి అక్కడ రాజు ఆజ్ఞ వచ్చింది మరి పుట్టిన మగ పిల్లల్ని చంపేయాలి అని. కానీ ఈ తల్లి యొకోబేతు ఏం చేసిందంటే తన కుమారుణ్ణి తను కాపాడుకుంది. ఎట్లా కాపాడుకుందంటే ఆమె దేవుని యందు భయము భక్తి కలిగిన తల్లిగా ఉంది. మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసాం కదా, జ్ఞానవంతురాలుగా ఉంది యొకోబేతు. అంటే ఒక తల్లి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, ఒక తల్లి మరి జ్ఞానవంతురాలిగా ఉండాలి. మరి అదే విధంగా మనం చూసుకుంటే మరి ఆ తల్లి ఎంత ధైర్యంగా మరి తన పిల్లల్ని దేవుని మహిమార్థమై పెంచింది కదా. కుటుంబంలో మరి తల్లి మాదిరికరంగా ఉంది. మరి అదేవిధంగా మరి సంఘంలో కూడా అంటే దేవుని పరిచర్యలో ఆ ముగ్గురు కూడా వాడబడ్డారు. అదేవిధంగా మరి సమాజంలో కూడా ఆ ముగ్గురు కూడా సమాజంలో అంటే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నారు. ఎవరు అని అంటే అహరోను, మోషే, మిరియాము కదా. ఇశ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు దేశం నుండి నడిపించే విషయంలో అక్కడ మనం చూసుకుంటే మిరియాం అయితే తంబురతో మరి సితారతో స్త్రీలందరినీ సమకూర్చి అక్కడ దేవుణ్ణి మహిమపరిచింది. అహరోను యాజక ధర్మాన్ని చేశాడు. మోషే నాయకుడుగా ఉండి మరి తన సైన్యం అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. అంటే ఈ 3 ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన వారు. మరి ఆ తల్లి ఎవరు అంటే యొకోబేతు. మరి యొకోబేతు ఎంత మరి గనురాలైన స్త్రీగా మనం చూడవచ్చు. యొకోబేతు ఒక మంచి తల్లిగా ఉంది. అంటే తల్లి పాత్ర మరి కుటుంబంలో
సంఘంలో, సమాజంలో చాలా గొప్పది. ఆ పాత్ర యొకోబేతు ఇక్కడ మరి నెరవేర్చింది కదా. మరి మనము ఈ యొకోబేతు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మదర్స్ డే సందర్భంగా మరి నువ్వు నీ కుటుంబంలో నీ పిల్లలతో పాటు నీ పిల్లల్ని ఏ విధంగా ఉంటున్నారు, లేకపోతే పిల్లల పట్ల నీ పాత్ర ఏంటి, ఏ విధంగా ఉంటున్నావు, మరి సంఘంలో వచ్చేసరికి మరి పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, లేకపోతే సమాజంలో వచ్చేసరికి ఏ విధంగా ఉంటున్నారు, ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా యొకోబేతు మనందరికీ మాదిరికరమైన తల్లిగా ఉంది కదా. మరి ఏ విధంగా అంటే ఇంత గొప్ప ముగ్గురు కూడా ఇంత గొప్ప అధికారంలో అంటే ఇంత గొప్ప స్థానంలో ఉన్నారు అంటే ఆ తల్లి ప్రార్థన పరురాలుగా ఉంది. తను కూడా ఒక లేవి వంశస్థురాలు, తను కూడా మరి లేవి కుమార్తెగా మనము యొకోబేతును చూసుకోవచ్చు. మరి తన భర్త కూడా మరి ఎంత మరి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మనము కూడా తల్లులుగా ఉంటున్న మనము ఈ ఉదయ కాలము మరి ఈ సందేశం ద్వారా మరి మనం కూడా ఎక్కడైనా ఒకవేళ బలహీనంగా ఉంటున్నామేమో, మన పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నా ఆ బాధ్యత మనదే. మరి మనం చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిన వాక్యము మరి విలాప వాక్యములు 2:19 కదా. రేయి మొదటి జామున లేచి మొరపెట్టాలి, మన పసిపిల్లల ప్రాణము కొరకు మనము మొరపెట్టాలి. నిజంగా ప్రార్థన ధూపము మనము కలిగి ఉన్నప్పుడు మన పిల్లలకు క్షేమం ఉంటుంది, మన పిల్లలు మరి క్షేమ స్థితిలో మన పిల్లలు మన కుటుంబం ఉంటుంది. ఈ ముగ్గురిని పెంచే విషయంలో యొకోబేతు ఎంత బాధ్యత కలిగిన తల్లిగా ఉంటుంది. మరి ఈ తల్లి మనకు ఎంతో మాదిరికరంగా ఉంది. మరి ఈ తల్లిలాగా మనం కూడా మన పిల్లల్ని దేవుని మహిమార్థమే పెంచుదుముగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం కూడా